నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ శ్రావణి. ఈ రోజులలో మనం ఎక్కడ చూసినా కూడా కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు ఒక ఫామ్లోకి వస్తున్నాము అనే టైంలో వాళ్ళు ప్రీవియస్గా చేసిన పనులైనా లేకపోతే వాళ్ళు ప్రీవియస్గా తోటి యాక్టర్స్నైనా లేకపోతే తోటిగా ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఇప్పుడు వాళ్ళ కెరియర్కి ఒక పెద్ద అడ్డుగోడగా నిలుస్తున్నాయి. తాజాగా ఢీ షో అభి అనే వ్యక్తితో నేను 5 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నాను, ఇప్పుడు వేరే ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కూడా కావ్య అనే అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనే విషయాలపై మనతో పాటు విశ్లేషించడానికి ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణి. సో మ్యామ్, చూసుంటారు జనరల్గా మూవీస్ అంటే రాజమౌళి అన్న పేరు ఒకటైతే బాగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో మల్టీ స్టారర్ లెవెల్లో మూవీస్ తీస్తూ ఉంటారు. కానీ తాజాగా అతడి పర్సనల్ లైఫ్ గురించి కూడా తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో తన వల్ల నేను లైఫ్ కోల్పోయాను, నా లవ్ని కూడా నేను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అని అంటున్నారు. అసలు ఏంటి నిజం స్టోరీ? ఉప్పలపాటి శ్రీనివాసరావు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో చాలా వైరల్ అయింది ఈ మధ్య. కానీ నాకు కొంచెం సిల్లీగా కూడా అనిపిస్తుంది శ్రావణి. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత ఆ రోజు నేను రాజమౌళి గారు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించాము, ఆ అమ్మాయి ఫలానా అమ్మాయి, ఆడు పెళ్లి చేసుకున్నాడు, నేను త్యాగం చేశాను అని చెప్పడం అనేది చాలా సిల్లీగా ఉంది. ఏదో మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనమంటే మీన్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇప్పుడు రాజమౌళి గారికి ఒక 50 ఉండొచ్చేమో, ఒక ఏజ్ గ్రూప్లో ఇప్పుడు వాళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఒకప్పుడు రాజమౌళి కానీ ఉప్పలపాటి శ్రీనివాసరావు కానీ ఈ మిసెస్ రాజమౌళి కానీ వీళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్లో ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి తెలియకుండానే. ఆ ఏజ్ని బట్టి, ఆ సర్కమ్స్టెన్సెస్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక మనిషిని ఇష్టపడడం తప్పు కాదు, ప్రేమించి ఉండొచ్చు కాదనట్లా. నేను త్యాగం చేశాను అనేది ఆయన చెప్పడం అనేది అది వినడానికి కరెక్ట్గా లేదు, మాట కరెక్ట్గా లేదు. త్యాగం ఎందుకు చేశాడు వీళ్ళు అడిగితే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఉండిపో అంటే ఈయన ఎందుకు ఉండిపోయాడు? ఆ రోజు అపోజ్ చేసి ఉండొచ్చు కదా. కుదరదు. చెప్పే స్టోరీ ఏంటంటే లైక్ ఆర్య 2 మూవీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటుంటే నేను ఎందుకు థర్డ్ వీల్ అన్నట్టు నేను త్యాగం చేసేసాను అని ఒక సినిమా స్టోరీ చెప్తున్నాడు. అలా ఇద్దరం కలిసి ఉందాం ఒక మహిళతోటి అని చెప్పానని కూడా అంటున్నాడు. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? నేనేమంటానంటే ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండిపోయి స్టూడెంట్ నెంబర్ 1 వరకు ఉన్నాడు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఒక 25 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయ్యి ఉంటుంది అనుకుంటా. మరి 25 సంవత్సరాలు ఈ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నట్టు? మరి ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే రాజమౌళితో మామూలుగా మాట్లాడి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు, వెళ్ళుండొచ్చు. ఏరా పోరా అనే స్వతంత్రత ఉన్నప్పుడు రాజమౌళి నాకు కూడా ఏదన్నా ఇవ్వరా నీ సినిమాలో అని అడుగుండొచ్చు ఆయన్ని. మరి అలా కాకుండా ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి ఈరోజు బయటకు వచ్చి రాజమౌళి గురించి ఇలాంటి చీప్ వర్డ్స్ అంటాను నేను వీటిని. చిన్నపిల్లప్పుడు ఏందో మేమిద్దరం మేము ఒక చాక్లెట్ తీసుకున్నాము, ఆయన సగం అడిగాడు, నేను తినేసాను మొత్తము అని ఏంటో అలా చిన్నపిల్లలు చాక్లెట్ గురించి మాట్లాడినట్టుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం అనేది కరెక్ట్గా లేదు. దట్టు ఈ రావు గారు నిజంగా మనిషి అనేవాడు ఉన్నాడు, నేను కాదనట్లా. ఉంటే బయటకు ఎందుకు రావట్లేదు? సో లెటర్ రాశాడు, ఆ లెటర్ ఎక్కడి నుంచి పోస్టాడు అది కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాడు. మళ్ళీ ఎందుకు వీడియో చేయలేకపోయాడు? ఒక వీడియో చేసి వదిలేశాడు అంటే ఏంటి? అగ్గిపొల గీసేశాడు కుటుంబంలో. వాళ్ళు దాంట్లో మండి సావని అనుకుంటున్నాడా, లేకపోతే ఏం ఆశించి ఇలా చేస్తున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది. ఈయన పాన్ ఇండియా డైరెక్టరు, సూపర్ డైరెక్టరు, నెంబర్ 1 డైరెక్టరు. కష్టాలు అనేవి ఉండుంటాయి. ఆయన కూడా ఒకప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంత మాత్రాన పాత వాళ్ళని మర్చిపోయేటువంటి మనిషి అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన మీద ఇంతవరకు కూడా ఒక్క నింద కానీ ఒక బ్లేమ్ కానీ ఒక చెడుగా ఆయన గురించి ఎక్కడ రాసినటువంటి దాఖలాలు కానీ చదివిన దాఖలాలు కానీ నాకైతే అనిపించలేదు. కానీ మీరు అన్నారు ప్లస్ మైనస్ మంచి వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రపంచంలో శ్రావణి, అది మీరు గుర్తుపెట్టుకోండి. మంచి చెడు ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, సమయాన్ని బట్టి బయటకు వస్తుంది. చెడు అయినా మంచి అయినా సమయాన్ని బట్టి ఎంత మంచివాడన్నా కానీ వాడికి ఇబ్బంది కలిగించేది ఏదన్నా ఉందనుకోండి వాడు చెడ్డవాడవుతాడు ఆ నిమిషానికి. సో ప్రతి ఒక్కళ్ళు 2 ఉంటాయి యాంగిల్స్. కొంచెం మంచితనం ఎక్కువ ఉందనుకోండి, అబ్బా శ్రావణి చాలా మంచిది అంటాం. ఎక్కువ చెడుగా అనిపించింది అనుకోండి, అబ్బా వాడు చాలా చెడ్డవాడండి అంటాం. అది ఎగ్జాంపుల్ అనమాట. నేను ఊరికే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సో చెడు అనేది ప్రేమించడం అనేది చెడు కాదు. ఆ రోజుల్లో యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడడం అనేది తప్పే కాదు, అది ఆరోగ్య లక్షణం. ప్రేమించడం అనేది అది ఇందాక నేను ప్రేమ లేదు అన్నాను, ఆ ప్రేమ కాదు ఇది. అంటే
నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ప్రేమ కాదు అది, ఇష్టపడుతున్నాను కాబట్టి ఈమెను నేను పెళ్లి చేసుకోవాలి, నా లైఫ్లో అర్ధాంగిగా నేను స్వీకరించాలి అనుకొని ఉండొచ్చు రాజమౌళి గారు. అది తప్పు కాదు. ఈయన కూడా అనుకొని ఉండొచ్చు మనసులో. సో ఎక్కువ ప్రేమ ఎవరికైతే చెందాలని ఉంటుందో, ఆమె ఎవరిని ఇష్టపడిందో, రాజమౌళిని ఇష్టపడింది కాబట్టి ఆమె ఆయన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈయన ఏం త్యాగం చేసింది కాదు అది. ఆ రోజుల్లో కనుక ఆమె నాకు కాదు ఈయన్నే చేసుకుంటానని ఉంటే ఆ పెళ్లి జరిగి ఉండేది కాదు. సో కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ని ఇలా మాట్లాడాలంటే కూడా, ఒక రాజమౌళి గురించి మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. కానీ నిజాలు చెప్పక తప్పట్లేదు. ఏంటంటే ఉప్పలపాటి శ్రీనివాసుని ఎవరో ప్రొవోక్ చేసి ఆయన్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చి రాజమౌళి గారిని బద్నాం చేయడానికి ఇలాంటి వీడియోలు రిలీజ్ చేశారేమో అనేటువంటిది కొంతమంది అనుకుంటున్నటువంటి విషయము. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది ఈరోజు ఒక వీడియో చేసి వదిలి ఆ వినోదాన్ని చూసుకుంటా ఉండటం అనేది అదొక శాడిజం అనుకోవాలి. ఇంకొకటి, ఎవరైతే ఉప్పలపాటి శ్రీనివాసరావు నిజంగా వీడియో రిలీజ్ చేసి ఉంటే ఆయన మతి స్థిమితం ఏదన్నా తప్పు ఉండాలి. ఎందుకంటే ఇలా ఎవ్వరూ చేయరు. నిజంగా మనిషి అనేవాడు నిజంగా ప్రేమకు, ఆయన అన్న మాట ప్రకారం ప్రేమ అనే దానికి వాల్యూ అనేది ఇచ్చేవాడైతే స్నేహితుడి జీవితాన్ని, స్నేహితుడి యొక్క నిజమో అబద్ధమో ఏదైనా కానీ ఇలా బయటపెట్టి పబ్లిక్లో ఇలా ఒక బ్యాడ్గా మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఉండదు. ఆ వాల్యూస్ తెలిసిన వాడైతే అలా మాట్లాడు. కేవలము ఉప్పలపాటి శ్రీనివాసరావుకి మైండ్ ఏదన్నా కొంచెం దెబ్బతిన్నన్నా ఉండాలి, లేదా ఆయన చేత ఎవరన్నా రాజమౌళిని ఇలా బద్నాం చేయాలని ఒక కంకణం కట్టుకుని పూనుకొని ఇతన్ని రెచ్చగొట్టి ఇలా వీడియో చేయించన్నా ఉండాలి. ఎవరేం చేసినా కూడా ఆయనకి ఏమచ్చ పడదు. ఆయన ఒక మంచి డైరెక్టరు. ఆయన ప్రూవ్ చేశాడు. 12-13 సినిమాలు తీశాడు. అన్ని సినిమాలు సక్సెస్ఫుల్గా హిట్ అయినాయి. రాబోయే సినిమా మహేష్ బాబుతో తీయబోతున్నాడు. అది కూడా మంచి సక్సెస్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో మ్యామ్, ఇప్పుడు అతను ఏదైతే శ్రీనివాస్ వీడియో రిలీజ్ చేశాడో అందులో నేను నీ వల్ల త్యాగం చేసి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను, నాకు ఎటు ఆధారం లేదు అని అందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇదంతా కూడా అతను సింగిల్గా ఉండి తనకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండి ఇప్పుడు ఏదో ఈ వీడియో వల్ల నాకు కొంచెం ప్రాఫిట్ అని ఏమన్నా ఫైనాన్షియల్గా లాభాలు వస్తాయేమో అన్న ఒక ఉద్దేశంతో రిలీజ్ చేసి ఉంటాడు, ఇలా కంప్లైంట్ చేసి ఉంటాడు అని చెప్పి అనుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, చెప్పలేము. నేను అంటున్నాను కదా, ఖచ్చితంగా మతి స్థిమితం లేదు. ఒకటి అదన్నా అయి ఉండాలి, లేదా ఎవరన్నా ప్రొవోక్ చేసి ఈయనకి డబ్బులు ఇచ్చి ఈయన చేత అలా చేపించి ఉండాలి రాజమౌళికి వ్యతిరేకంగా. మూడోది, మీరు అన్నట్టు ఫైనాన్షియల్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసేవాడైతే ఈ పద్ధతిని ఎంచుకోడు. ఇప్పుడు ఎవరైనా చూడండి, మీరు బ్లాక్మెయిల్ చేసేవాడు ఫోన్లో ఏమంటాడు తెలుసా, నీ రహస్యాలన్నీ బయట పెడతాను, నువ్వు పలాని 25 లక్షలు తీసుకొని సూట్ కేసు తీసుకొని పలాని బిల్డింగ్ దగ్గరకు వచ్చి నాకు ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయి, లేకపోతే నా దగ్గర వీడియోలు బయట పెడతానంటాడు. పెట్టడు. ఎందుకంటే పెడితే ఇంక డబ్బులు ఏడొస్తాయి. మీకు అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్. సో అలా బయటికి రాదు. నా దగ్గర ఒక వీడియో ఉంది, రిలీజ్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తావా అని అడగడం ఒక పద్ధతి. అట్లా అడిగితేనే డబ్బులు ఆశించినట్టు లెక్క. ఇక్కడ అలా కాదు కదా, వీడియో బయట పెట్టేశాడు కదా, ఇంకెందుకు ఇస్తాడు రాజమౌళి? డబ్బులు ఎందుకు ఇస్తాడు? బయట పెట్టేశాడు కదా. పెట్టకుండా ఉండి నా దగ్గర రహస్యాలు ఉన్నాయి, నేను బయట పెడతాను అన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పి ఫోన్ కొట్టి నీకేం కావాలా, నా రహస్యాలు బయట పెడతానన్నావు అని అడగడం ఒక పద్ధతి కదా. అలా అడగట్లేదు ఇక్కడ. డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి ఎవరో వెనకుండి చేపిస్తున్నారు, లేదా ఈయన మతి స్థిమితం తప్పింది. నేను పెళ్లి చేసుకోలేదండి, ఎవరు చేసుకోవద్దన్నారు నిన్ను. నీ యొక్క రాత నువ్వే రాసుకున్నావు, నీ తలరాతని నువ్వే రాసుకున్నావు కాబట్టి దానికి బాధ్యులు ఎవరూ లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా, వాళ్ళిద్దరు మంచిగా హ్యాపీగా చిలకా గోరింకలా బతుక్కుంటున్నారు. వాళ్ళ అబ్బాయికి ఈ మధ్యనే పెళ్లి చేశాడు, ఒక అమ్మాయిని పెంచుకుంటున్నారు, ఆదర్శ దంపతులుగా బతుకుతున్నారు, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఏది చేసినా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఏమీ చేయట్లేదు. ఒక మంచి కుటుంబంగా వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళ మీద నువ్వు ఎంత బురద చల్లినా కూడా ఆ బురద వాళ్ళకి అంటదు. సో మ్యామ్, ఇప్పుడు ఆ శ్రీనివాస్ ఒక లెటర్ కూడా ఇచ్చాడు, మేము లవ్ చేసుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా తెలుసు అని. ఎవరైతే రాజమౌళి గారి అన్నయ్య ఉన్నారో వారి పేరు, ఇంకా కొంతమంది ఫోన్ నెంబర్తో సహా రాశారు. సో ఇతను ఇలా వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అసలు ఇటు రాజమౌళికి సపోర్టివ్గా రెస్పాండ్ అవ్వలేదు, అటు శ్రీనివాస్కి సపోర్టివ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకని అసలు? అంటే దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఉప్పలపాటి శ్రీనివాసరావుకి రెస్పాండ్ అయ్యారమ్మ రాజమౌళి గారు. ఇంకొకటి రిలీజ్ చేస్తాడు వీడియో, ఇంకొకటి రిలీజ్ చేస్తాడు ఎవరో అనామకులు. అందరికీ రెస్పాన్స్ ఇచ్చుకుంటా పోతే మనకు వాల్యూ ఏముంటుంది? ఇంకా
పిచ్చి రాతలని వదిలేశాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పలేం కదా. మన గురించి ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా గురించి సపోజ్ 100 మంది 100 మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను అలా కాదండి, నేను ఇలాగా అలా అనలేదు, నేను ఇలా అన్నాను అని ప్రతి ఒక్కరి దగ్గర మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ యాంగిల్లో వాళ్ళు అలా ఆలోచించుకుంటున్నారు, దానికి నేనేం చేయలేను. అలాగే రాజమౌళి గారు అంత పెద్ద మనిషి, పెద్దవాడు అంటే నేను పెద్దవాళ్ళనే అంటాను ఆయన్ని, అంత పెద్ద డైరెక్టరు ఇలాంటి చిన్న విషయాల్ని, ఇది నేను చిన్న విషయమే అనుకుంటాడు. ఎందుకంటే పిచ్చి రాతలు, పిచ్చి కూతలు, పిచ్చి వీడియోలు అంటాను నేను. ఇలాంటివి పట్టించుకొని ఆయన ఇది కాదు అలాగని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోతే రేపు ఇంకొకటి రిలీజ్ చేస్తాడు, ఇంకొకటి దానికి కూడా ఆన్సర్ చెప్పాలనా? ప్రతి ఒక్కరికి ఇలా చెప్పుకోవాల్సిన అవసరం నాకేంటి అని ఆయన అనుకోని ఉండొచ్చు, అందుకే ఆన్సర్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కటి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.